హాయ్ ఫ్రెండ్స్, మరో 500 కోట్ల సంవత్సరాల తర్వాత సూర్యుడు భారీగా విస్తరించి భూమిని మింగేస్తాడని శాస్త్రవేత్తలు చాలా కాలంగా భావిస్తున్నారు. అయితే తాజాగా వచ్చినటువంటి ఒక అధ్యయనం ప్రకారం ఈ అంచనాలను ప్రశ్నిస్తోంది. సూర్యుడు విస్తరించిన భూమి పూర్తిగా అందులో కలిసిపోవచ్చునంటూ పరిశోధకులు చెబుతున్నారు. అసలు విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ అధ్యయనం ఫలితాలు ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ జనరల్లో ప్రచురితమయ్యాయి. బెల్జియంలోని యూనివర్సిటీ ఆఫ్ లూవెన్కు చెందినటువంటి మ్యాట్స్ ఎస్జులియస్ నేతృత్వంలోని పరిశోధక బృందం ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. ప్రస్తుతం సూర్యుడు తన లోపల హైడ్రోజన్ను కాల్చుకుంటూ శక్తిని ఉత్పత్తి చేస్తూ ఉన్నాడు. మరో 500 కోట్ల సంవత్సరాల తర్వాత ఈ ఇంధనం పూర్తవుతుంది. ఆ తర్వాత సూర్యుడు రెడ్ జాయింట్ దశలోకి ప్రవేశించి భారీ అగ్నిగోళంలా విస్తరిస్తాడు. అప్పటి వరకు ఉన్నటువంటి అంచనాల ప్రకారం చూస్తే కనుక సూర్యుడు విస్తరించే సమయం తన గురుత్వాకర్షణ ప్రభావం భూమిని తన వైపు లాగుతుందంటూ కూడా భావించారు. ఆ ప్రభావంతో భూమి క్రమంగా సూర్యుడికి దగ్గరై చివరకు ఆ అగ్నిగోళంలో కలిసిపోతుందంటూ శాస్త్రవేత్తలు అంచనా వేశారు. అయితే తాజా అధ్యయనంలో మరో కీలక అంశాన్ని పరిగణలోకి తీసుకున్నారు. సూర్యుడు రెడ్ జాయింట్ దశలోకి వెళ్లే సమయంలో భారీ మొత్తంలో తన ద్రవ్య రాశిని కూడా కోల్పోతాడు. దీంతో తన గురుత్వాకర్షణ బలం తగ్గి భూమి మరింత దూరపు కక్షలోకి వెళ్లే అవకాశం ఏర్పడుతుంది. అంటే ఇక్కడ రెండు ప్రక్రియలు ఒకేసారి జరుగుతాయన్నమాట. ఒకవైపు గురుత్వాకర్షణ భూమిని సూర్యుడి వైపు లాగేందుకు ప్రయత్నిస్తే, మరోవైపు సూర్యుడు ద్రవ్యరాశిని కోల్పోవడం వల్ల భూమి దూరంగా వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. తాజాగా గణనాల ప్రకారం చూస్తే కనుక రెండో ప్రభావమే ఎక్కువగా ఉండొచ్చు అంటూ పరిశోధకులు చెబుతున్నారు. ఈ అంచనాల కోసం పరిశోధకులు L2 Puppis అనే నక్షత్రాన్ని అధ్యయనం చేశారు. ఇది భవిష్యత్తులో సూర్యుడు ఎలా మారతాడో అర్థం చేసుకునేందుకు ఉపయోగపడే నక్షత్రంగా భావిస్తున్నారు. కొత్త నమూనాల ప్రకారం భూమి మాత్రమే కాదు, అంగారక గ్రహం కూడా సూర్యుడి తాకిడి నుండి బయటపడే అవకాశం ఉంటుందంటూ వారు తెలియజేశారు. చూసారుగా, మరో 500 కోట్ల సంవత్సరాల తర్వాత కూడా సూర్యుడు విస్తరించిన భూమిని మింగకపోవచ్చు అంటూ తాజాగా అధ్యయనం సూచిస్తోంది. అయితే ఇది మనకు గుడ్ న్యూస్ కాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎందుకంటే అప్పటికే భూమిపై సముద్రాలు ఎండిపోయి జీవం పూర్తిగా అంతరించిపోయే అవకాశం ఉందట. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.